ఫ్రెండ్స్, మీరందరూ చాలా మంది మెజిషియన్స్ మ్యాజిక్ ట్రిక్స్ పర్ఫామ్ చేయటం చూసే ఉంటారు. కానీ ఇదంతా ఐ ట్రిక్ అని మనందరికీ తెలుసు. కానీ ఈ మెజిషియన్స్ ఆడియన్స్ ను లైవ్ లో ఎలా ఫూల్ చేస్తారో మీకు తెలుసా? సరే, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ప్రపంచంలోనే ఫేమస్ అయిన టాప్ మోస్ట్ మ్యాజిక్స్ మరియు వాటి సీక్రెట్స్ గురించి చెప్తాను. ఈ వీడియో నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. వీడియోని లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. రాబ్లెక్స్. ఫ్రెండ్స్, మీకు ఇంటర్నెట్ లో మెజిషియన్స్ చేసే మ్యాజిక్లు చూడడం ఇష్టమైతే ఈ క్రీపీ మ్యాజిక్ ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. దీన్ని పర్ఫామ్ చేసింది రాబ్లెక్స్. అతను అందరి ముందే తన బాడీని 2 పార్ట్స్ గా డివైడ్ చేశాడు అంటే మీరు నమ్మలేరు. మ్యాజిక్ స్టార్ట్ అయినప్పుడు రాబ్ స్టేజ్ మధ్యలో నిలబడతాడు. అతని అసిస్టెంట్ ఒక లేజర్ రోప్ తీసుకుని రాబ్ నడుము భాగం గుండా పోనిస్తారు. ఫస్ట్ లో ఇది నార్మల్ సీన్ లాగా ఉంటుంది, కానీ నెక్స్ట్ జరిగేది చూస్తే అందరూ షాక్ అవ్వాల్సిందే. లేజర్ తగిలిన కొద్దిసేపటి తర్వాత ఒక చైన్ వస్తుంది. రాబ్ ఆ చైన్ ను పట్టుకుంటాడు. చైన్ పైకి వెళ్ళినప్పుడు రాబ్ అప్పర్ బాడీ పైకి వెళ్తుంది, కానీ లెగ్స్ మాత్రం కిందే ఉండిపోతాయి. ఈ సీన్ ఎంత షాకింగ్ గా ఉందంటే అందరూ ఫిదా అయిపోతారు. అంతేకాదు ఆ తర్వాత రాబ్ లెగ్స్ నడుచుకుంటూ ముందుకు వెళ్తాయి, మళ్ళీ వెనక్కి వస్తాయి. తర్వాత రాబ్ చైన్ సహాయంతో కిందకు వచ్చి తన బాడీని లెగ్స్ తో అటాచ్ చేసుకుంటాడు. ఇలా రియల్ గా జరగడం ఇంపాసిబుల్ అని మనకు తెలుసు. కానీ రాబ్ ఇంత స్ట్రాంగ్ ఇల్యూజన్ ను ఎలా క్రియేట్ చేశాడు? చూడ్డానికి ఇది చాలా కాంప్లికేటెడ్ అనిపిస్తుంది, కానీ రాబ్ కు ఇది చాలా సింపుల్. నిజానికి వీడియోలో అప్పర్ బాడీ లేకుండా కనిపిస్తున్న లెగ్స్ అతనివి కావు, అవి రోబోటిక్ లెగ్స్. ఈ లెగ్స్ ఫేక్ అయితే రాబ్ రియల్ లెగ్స్ ఎక్కడికి పోయాయి? దానికి మెజిషియన్ ఒక ట్రిక్ వాడాడు. ఇక్కడ ఇమేజ్ లో చూస్తే మీకే క్లారిటీ వస్తుంది. అతను తన వెనక ఒక స్టాండ్ ను ఫిక్స్ చేసుకుని దానిపై పడుకున్నాడు. అతని బ్యాక్ పూర్తిగా బ్లాక్ క్లాత్ తో కవర్ అయి ఉంది, మరియు స్టేజ్ బ్యాక్గ్రౌండ్ ను కూడా బ్లాక్ కలర్ లోనే ఉంచాడు. అందుకే బ్లాక్ క్లాత్ ఎవరికి కనిపించలేదు. అంతేకాదు అప్పర్ బాడీ నార్మల్ గా కనిపించడానికి నడుము కింద వరకు షర్ట్ ను హ్యాంగ్ చేశాడు. ఆడియన్స్ కు ఆ షర్ట్ లోపల బాడీ ఉందా లేదా అనేది కూడా తెలియలేదు. అలా ఈ మ్యాజిక్ పర్ఫామ్ చేయబడింది. ఏదేమైనా ఈ మ్యాజిక్ ట్రిక్ నిజంగా మైండ్ బ్లోవింగ్. మీరు చూస్తున్న ఈ బ్రిలియంట్ మ్యాజిక్ ట్రిక్ ను మారియో లోపెజ్ చేశారు. మారియో మ్యాజిక్ ను స్టార్ట్ చేసినప్పుడు అతని చేతిలో ఉప్పు ఉన్న ఒక చిన్న బాటిల్ మరియు మరొక చేతిలో స్టిక్ ఉంటాయి. ముందుగా అతను బాటిల్లోని ఉప్పునంతా తన అరచేతిలో పోసి అందులోంచి కేవలం ఒక చిటికెడు ఉప్పు తీసుకుని మిగిలినదంతా నేలపై పడేస్తాడు. ఇప్పుడు అతని చేతిలో ఒక చిటికెడు ఉప్పు మాత్రమే ఉంటుంది. కానీ మారియో తన స్టిక్ ను తిప్పగానే అతని చేతిలో నుంచి ఉప్పు బయటకు రావడం మొదలవుతుంది. ఆ విధంగానే అతను పదే పదే స్టిక్ ను తిప్పి తన చేతుల నుంచి ఉప్పును తీస్తూనే ఉంటాడు. నేలంతా ఉప్పుతో నిండిపోతుంది. చివరికి మారియో తన చేతిని ప్యాంట్ తో తుడుచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు అతని మోచేతి అదే ఎల్బో నుంచి ఉప్పు బయటకు రావడం మొదలవుతుంది. అతను తన మోకాలితో మోచేతిని నొక్కి ఉప్పు రాకుండా, ఉప్పు కారకుండా ఆపితే పాదం నుంచి కూడా ఉప్పు బయటకు రావడం మొదలవుతుంది. ఈ సీన్ చూసినప్పుడు ఎవరో ఉప్పు ట్యాప్ తెరిచినట్లు అనిపిస్తుంది. చివరికి మారియో ఏదో మంత్రం చదవగానే అతని బాడీ నుంచి ఉప్పు రావడం ఆగిపోతుంది. ఈ మ్యాజిక్ చాలా షాకింగ్ గా ఉంది, కానీ ప్రతి మెజిషియన్ లాగానే మారియో కూడా దీన్ని చేయడానికి ఒక ట్రిక్ ను ఉపయోగించాడు. నిజానికి అతను తన బొటనవేలిపై ఒక నకిలీ సిలికాన్ థంబ్ ను వేసుకున్నాడు. ఆ థంబ్ లోపల ఉప్పు నిండి ఉంది. అతను పిడికిలి నుంచి ఉప్పును తీసినప్పుడు అది పిడికిలి నుంచి కాకుండా ఆ సిలికాన్ థంబ్ నుంచి బయటకు వస్తుంది. అంతేకాకుండా మారియో తన వెనుక జేబు, షర్ట్ స్లీవ్లు మరియు మోకాలి దగ్గర కూడా ఉప్పు ప్యాకెట్లను పెట్టుకున్నాడు. ఆ ప్యాకెట్లను స్పెషల్ గా ఈ మ్యాజిక్ కోసమే తయారు చేస్తుంటారు. అతను ఈ ప్రదేశాలన్నిటిని స్టిక్ తో కొట్టగానే ఆ ప్యాకెట్లు చిరిగి అందులో నుంచి ఉప్పు బయటకు రావడం మొదలవుతుంది. చూసేవారికి మారియో మొత్తం శరీరంలో ఉప్పు నిండిపోయి అది అన్ని వైపుల నుంచి లీక్ అవుతున్నట్లు అనిపిస్తుంది. కానీ ఇది కేవలం ఒక స్మార్ట్ మ్యాజిక్ ట్రిక్ మాత్రమే. అతని స్టిక్ కూడా లోపల ఉప్పుతో నిండి ఉంది. ఆ స్టిక్ ను కూడా ఉప్పు తీయడానికి అనేక చోట్ల చాలా తెలివిగా ఉపయోగించాడు. ఏమైనా ఈ మ్యాజిక్ ట్రిక్ చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. డార్సీ ఓక్. ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఈ మ్యాజిక్ ట్రిక్ ను బ్రిటన్ కు చెందిన మెజిషియన్ డార్సీ ఓక్ బ్రిటన్ గాట్ టాలెంట్ షోలో పర్ఫామ్ చేశాడు. మ్యాజిక్ లో ఏం జరుగుతుందంటే స్టేజ్ పై ఒక పెద్ద ప్లాట్ఫామ్ ను ఉంచుతారు. డార్సీ అసిస్టెంట్స్ దానిపై ఒక చైర్ ను ఉంచుతారు. డార్సీ దానిపై కూర్చుంటాడు. తర్వాత అసిస్టెంట్ అతనిపై ఒక పెద్ద క్లాత్ వేస్తాడు. ఆ క్లాత్ ను తీసినప్పుడు డార్సీ చైర్ మీద నుంచి మాయమైపోయి ఉంటాడు. డార్సీ ఎక్కడికి మాయమయ్యాడో ఎవ్వరికీ అర్థం కాదు. అయితే మీరు ఈ స్టంట్ ను కేర్ఫుల్ గా చూస్తే ఇందులో ఒక చిన్న ట్రిక్ ఉంది. డార్సీ టేబుల్ పైకి ఎక్కి చైర్ పై కూర్చున్నప్పుడు అతను స్టెప్స్ ద్వారా పైకి వస్తాడు. అతని చైర్ కూడా ఆ స్టెప్స్ కు కార్నర్ లో ఉంటుంది. నిజానికి డార్సీ పై క్లాత్ కవర్ చేసినప్పుడు ఆ క్లాత్ రిమూవ్ కాకముందే అతను చైర్ కింద నుంచి బయటకు వచ్చి స్టెప్స్ ద్వారా కిందకు వెళ్ళిపోతాడు. అందుకే ఆ క్లాత్ తీసినప్పుడు చైర్ ఎంప్టీగా ఉంటుంది. కానీ డార్సీ
డార్సీ ఆ టైంకి కిందకు వెళ్ళిపోతే చైర్ పై ఉన్న క్లాత్ కూడా ఫ్లాట్ షేప్ లో మారిపోవాలి కదా, కానీ దానిలో ఎండ్ వరకు డార్సీ హెడ్ స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. ఈవెన్ అది కింద నుంచి కూడా ఉబ్బుతున్నట్లు కదులుతున్నట్లు ఉంది. డార్సీ ఇంకా చైర్ పైనే ఉన్నట్లు అనిపించింది. నిజానికి ఈ క్లాత్ లోపల ఒక స్పెషల్ మెటాలిక్ హెడ్ ఇన్స్టాల్ చేయబడింది. అంతేకాదు లోపల ఒక మెకానిజం ఫిక్స్ చేయబడింది. దాని సహాయంతో ఈ క్లాత్ లో కదలికలు సృష్టించబడింది మరియు అది చూస్తుంటే క్లాత్ కింద ఎవరో ఉన్నట్లు అనిపించింది. ఏదేమైనా ఈ మ్యాజిక్ నిజంగా అమేజింగ్. జేవియర్ ఫ్రెండ్స్, మీలో చాలా మందికి ఫేమస్ మెజిషియన్ అయిన జేవియర్ గురించి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. అతని మ్యాజిక్స్ చాలా ఎంటర్టైన్ గా ఉంటాయి. అయితే ఈ మ్యాజిక్ ట్రిక్ ను అతను ఒక పబ్లిక్ ప్లేస్ లో పర్ఫామ్ చేశాడు. మ్యాజిక్ స్టార్ట్ అయినప్పుడు జేవియర్ ఒక స్కిప్పింగ్ రోప్ తో జంప్ చేస్తూ కనిపిస్తాడు. కానీ కొద్దిసేపటి తర్వాత అతను జంప్ చేస్తూ గాలిలో తేలడం మొదలు పెడతాడు. అంతేకాదు గిర్రున తిరుగుతాడు కూడా. ఆ పొజిషన్ లో కూడా జేవియర్ కంటిన్యూస్ గా అదే విధంగా స్కిప్పింగ్ రోప్ తో ఆడుతున్నట్లు కనిపిస్తాడు. గాలిలో ఉన్నట్లు కాకుండా గ్రౌండ్ పై ఉన్నట్టు బిహేవ్ చేస్తాడు. ఇది చూడ్డానికి నిజమేమో అన్నట్లు ఉంటుంది. కానీ స్టేజ్ మీద మెజిషియన్ ఆడియన్స్ ను ఫూల్ చేయొచ్చు, కానీ పబ్లిక్ ప్లేస్లలో ఇలా చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. కానీ ఈ మ్యాజిక్ లో జేవియర్ అదరగొట్టాడు. ఇప్పుడు దీని సీక్రెట్ గురించి చెప్తా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను స్టంట్ ను స్టార్ట్ చేయడానికి ముందే తన నడుముకు ఒక కేబుల్ తో కట్టుకున్నాడు. ఈ కేబుల్స్ కలర్ పూర్తిగా ట్రాన్స్పరెంట్ గా ఉంది, అందుకే అవి ఎవరికి కనిపించట్లేదు. అంతేకాకుండా జేవియర్ ను పైకి లిఫ్ట్ చేయడానికి ఈ కేబుల్స్ ను ఒక క్రేన్ ద్వారా కనెక్ట్ చేశారు. ఇక జేవియర్ రోపింగ్ స్టార్ట్ చేయగానే క్రేన్ ఆపరేటర్ జేవియర్ ను పైకి లిఫ్ట్ చేయడం మొదలు పెట్టాడు. ఈవెన్ అతను తన రోప్ తో పాటు ఈ కేబుల్స్ ను కూడా పట్టుకున్నాడు. ఇక ఇప్పుడు మీరు చూడబోయే ఈ మ్యాజిక్ ను కూడా చేసింది జేవియరే. మ్యాజిక్ స్టార్ట్ అయినప్పుడు ఇద్దరు అసిస్టెంట్లు ఒక తీగను జేవియర్ పొట్ట పైన కొట్టగానే అతని పైభాగం కాళ్ళ నుంచి వేరు అవుతుంది. ఆ తర్వాత అతనికి ఒక కర్ర ఇచ్చి అతని పై బాడీని ఒక బోర్డు పై పెడతారు. మీరు చూస్తున్నట్లుగా జేవియర్ శరీరం నిజంగా రెండు ముక్కలుగా విడిపోతుంది. అతని అసిస్టెంట్ పై బాడీని తిప్పి కూడా చూపిస్తాడు. ఈ సీన్ అక్కడి వరకు చాలా షాకింగ్ గా అనిపిస్తుంది. దీని తర్వాత ఆ అసిస్టెంట్లు అతని శరీరం యొక్క రెండు ముక్కలను ఒక సైకిల్ పై ఇలా పెడతారు. సైకిల్ సీటుపై జేవియర్ కాళ్ళు ఉంటాయి, కానీ అతను వెనక సీటుపై కూర్చుని ఉంటాడు. అదే అతని మొండెం వరకు వెనకాల కూర్చుని ఉంటుంది. అది కాక ఆ కట్టైన కాళ్ళు సైకిల్ ను కూడా నడుపుతూ ఉంటాయి. ఇంత అద్భుతమైన ఇల్యూషన్ ను జేవియర్ ఎలా చేసి ఉంటాడు? నిజానికి జేవియర్ అసిస్టెంట్లు అతని శరీరాన్ని కట్ చేయడానికి వాడిన తాడు నకిలీది. అతని ప్యాంట్ కు ముందు వెనక వైపు ఒక తీగను ఫిక్స్ చేశారు. అది లాగినప్పుడు శరీరం గుండా పోయినట్లు కనిపిస్తుంది. అంతేకాక జేవియర్ కట్టైన స్కిన్ లా కనిపించేది నిజానికి సిలికాన్ తో తయారు చేసిన ఒక బాడీ సూట్. ఆ బాడీ సూట్ ను అతను ముందే వేసుకుని ఉంటాడు. తర్వాత నడుము వరకు కట్ అయిపోయింది అని మనల్ని నమ్మించడానికి ఇలా ఫ్లిప్ చేస్తారు లెఫ్ట్ అండ్ రైట్. అయితే మీరు ఈ ఇమేజ్ ను చూస్తే మీకు క్లారిటీ వస్తుంది అసలు అక్కడ ఏం జరుగుతుందో. అతని బాడీని లెఫ్ట్ అండ్ రైట్ బెండ్ చేస్తారు, కానీ ఫేక్ బాడీ మాత్రం పక్కన ఉంటుంది కట్ అయినట్టు. ఇక బోర్డు పై ఉంచిన జేవియర్ పైమొండెం సగం కాదు మొత్తం శరీరం. అతను తన కాళ్ళను మడిచి ఛాతికి ఆంచి ఉంచాడు, అందుకే సగం బాడీలా అనిపిస్తుంది. ఇక కట్ అయిన కాళ్ళుగా కనిపించేవి నకిలీ కాళ్ళు, ఫేక్ లెగ్స్. వాటిని ట్రిక్ కోసం ఉపయోగించారు. చివరికి సైకిల్ ని నడిపిన కట్టైన కాళ్ళు నకిలీవి కావు, అవి జేవియర్ అసలు కాళ్లే. అతను మెయిన్ సీట్ పై కాకుండా వెనక సీట్ పై కూర్చుని సైకిల్ ని నడుపుతున్నాడు. ఈ ఇమేజ్ ను చూస్తే మీకు అసలు నిజం తెలుస్తుంది. ఏమైనా ఈ మ్యాజిక్ ట్రిక్ నిజంగా చాలా అద్భుతంగా ఉంది. సో ఫ్రెండ్స్, ఈ మ్యాజిక్ ట్రిక్స్ మీకు నచ్చింటే ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.